హైదరాబాద్ కాటేదాన్లోని బిస్కెట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్యాకింగ్ సెక్షన్లో షార్ట్ సర్క్యూట్తో మంటలెగిసి పడ్డాయి. కార్మికులంతా వెంటనే బయటికి రావడంతో అందరికీ ముప్పు తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. బిస్కెట్ ఫ్యాక్టరీ 3 అంతస్తుల్లో ఉండటం, అట్టపెట్టెలు, ప్లాస్టిక్ కవర్లు ఎక్కువగా ఉండటంతో అగ్నికీలలు అదుపులోకి రావడం లేదు. మంటల్ని ఆర్పివేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్యాక్టరీలో ఫైర్ అవుతుందని. మేము తెలుసుకుంటే అక్కడ పైన ప్యాకింగ్ మెటీరియల్ స్టోర్ చేస్తాం టాప్ ఫ్లోర్లో. అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు అంటుకున్నాయి. వెంటనే ఫైర్ ఇంజిన్కి రిపోర్ట్ చేసి మేము ఇక్కడికి వచ్చాము. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. వాళ్ళైతే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎంతమంది పనిచేస్తున్నారు సార్? ఒక 100 మెంబర్స్ ప్రొడక్షన్లో ఒక 100 మెంబర్స్ ఉంటారు, కానీ అందరు బయటకు ఫైర్ స్టార్ట్ అవుతుంది. ఎట్లా జరిగిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? షార్ట్ సర్క్యూట్, ప్యాకింగ్ మెటీరియల్, కాటన్ బాక్సెస్, బిఓపిపి ఫిల్మ్ రోల్స్ ఉంటాయి టాప్లో, వాటి వల్ల జరిగింది. ఎంత నష్టం జరిగి ఉంటుంది సార్? ఇంకా అంచనా వేయలేము. లక్షల్లోనే ఉంటుంది, వేలల్లో కాదు, లక్షల్లోనే ఉంటుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, హైదరాబాద్ కాటదాన్లోని బిస్కెట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? ఈ అగ్ని ప్రమాదం ఎప్పుడు జరిగింది? తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ ద్వారా మంటలు మొదటి ఫ్లోర్ లో వ్యాపించడం జరిగింది. అయితే మొత్తం 3 ఫ్లోర్లలో ఈ బిస్కెట్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. నిరంతరం ప్రొడక్షన్ జరుగుతూనే ఉంటుంది. ప్రమాదం సమయంలో 150 మంది కార్మికులు పనిలోనే ఉన్నారు. ఆ సమయంలోనే ప్రమాదం జరగడంతో దీంట్లోకి ఎగ్జిట్ డోర్స్ ఉండడంతోనే ఆ ఎగ్జిట్ డోర్స్ నుంచి మొత్తం కార్మికులందరూ కూడా బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత 3 ఫ్లోర్లకు కూడా మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని దాదాపు 10 ఫైర్ ఇంజన్లు ఇప్పటికీ మంటలార్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మంటలు అదుపులోకి రావడం లేదు. అందులో ఎక్విప్మెంట్ తో పాటు ఈ అట్టపెట్టెలు ఏదైతే బిస్కెట్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ప్యాక్ చేసి అట్టపెట్టెల స్టాక్ ఎక్కువగా ఉండడంతో, ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ ఫ్యాక్టరీలో ఉండడంతో పూర్తిగా మంటలు బిల్డింగ్ మొత్తం కూడా వ్యాపించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా ఇంకా మంటలు అదుపులోకి రాలేవు. దాదాపు ఇంకా 2-3 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. చుట్టుపక్కల ఉన్న ఫైర్ ఇంజన్లు అన్ని కూడా కాటదానికే పిలిపించి మంటలను మొదటగా అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే షార్ట్ సర్క్యూట్ వల్ల, ఎందుకంటే ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది నిరంతరం బిస్కెట్ ఫ్యాక్టరీలో అని చెప్పేసి అక్కడ ఉన్న కార్మికులు యాజమాన్యం చెప్తున్నారు. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది తప్ప ఎవరికి హాని జరగలేదు. ఈ ప్రమాదంలో మీ కార్మికులు ముందే అలర్ట్ కావడంతో అందరూ బయటికి రావడంతో మంటలు తర్వాత వ్యాపించి మొత్తం ఫ్యాక్టరీ అంతా కూడా పూర్తిగా అగ్నికి ఆహుతి అవుతుందని చెప్పేసి అక్కడున్న యజమాని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.